బాగున్నారా? నేను మీ వేదానండి. నేను ఈరోజు చూయించబోతున్న రైస్ ఐటమ్ అండి. ఏంటి అని అనుకుంటున్నారా? అదే అండి, లంచ్ బాక్సులకి పిల్లలకి ఈజీగా ప్రిపేర్ చేసే ఆలు రైస్ అండి. నిజంగా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా నేను నా మెథడ్లో ఎలా చేస్తానో, లంచ్ బాక్స్కి పిల్లలకి ఎలా క్విక్గా తయారు చేసిస్తాను, ఒకసారి చూసేసేయండి. మరి నేను ఇక్కడ హాఫ్ గరిట ఆయిల్ వేసుకొని ఒక లవంగా ఒక చెక్క వేసుకుంటున్నాను. తర్వాత ఆలు కరివేపాకు వేసుకొని బాగా వేయించిన తర్వాత ఒక స్పూన్ అంతా గరం మసాలా వేస్తున్నానండి. చూడండి, ఇలా వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. ఒకవేళ మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలంటే చేయండి, పర్లేదు, బాగుంటుంది. ఇలా చేసుకున్నాక ఆ తాలింపు మిశ్రమంలో మనము ఈ పొడి అన్నము వేడి అన్నాన్ని తీసుకొని రైస్ని వేసి తగినంత సాల్ట్ వేసుకొని కలిపిచ్చేయండి. నిమ్మకాయ బద్ద ఉన్న నిమ్మకాయ బద్ద వేసి పిండిచ్చేయండి పిల్లలకి. నిజంగా ఎంతో ఇష్టంగా టేస్టీగా తింటారు ఫ్రెండ్స్. ఇంత సింపుల్ ఆలు రైస్ అంటారు. ఆలు రైస్ సింపుల్గా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. ఈరోజు మా పిల్లలకి లంచ్ క్యారీకి ఇదే కట్టించాను. కర్డ్ రైస్ అండ్ ఆలు రైస్ కట్టించానండి. చాలా నచ్చింది మా పిల్లలకు. బాగుంది మమ్మీ అన్నారు. మరి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా పద్ధతిలో. ఒకసారి ఇలాగా మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేసి పెట్టండి. తప్పక మీరు ట్రై చేయండి. నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.